డబ్బులెవరికి ఊరికే రావు. పాపులర్ టీవీ యాడ్ ట్యాగ్ లైన్ ఇది. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నారట అక్కడ టీడీపీ నాయకులు. అందుకే వైసీపీ వాళ్ళతో చేతులు కలిపేశారట. అడ్డగోలు మైనింగ్లో మీకున్న అనుభవానికి ఇప్పుడు మా పవర్ని జోడిస్తాం, రండి దున్నేసుకుందామంటూ వైసీపీ నాయకులతో భుజం భుజం కలిపి దోచేస్తున్నారట. ఎక్కడ జరుగుతోందా అక్రమ మైనింగ్? ఏ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతలు కలిసి దోచేస్తున్నారు? ఇలా జగ్గయ్యపేటలో టీడీపీ వైసీపీ నేతలు రాసుకు పూసుకు తిరుగుతున్నారు అన్న వార్తలు, ఆ దిశగా కనిపిస్తున్న కదలికలు కలకలం రేపుతున్నాయి. దీనిపై మొత్తం ఉమ్మడి కృష్ణా పొలిటికల్ సర్కిల్లోనే హాట్ చర్చ నడుస్తోంది. వత్సవాయిలో ఉన్న కొంగర మల్లయ్య గుట్ట వెనుక క్వారీయింగ్ కోసమే రెండు పార్టీల నేతలు రాజకీయాన్ని పక్కన పెట్టి కలిసుందాం రా అంటున్నారన్నది లోకల్ టాక్. వైసీపీ హయాం నుంచే కొంగర మల్లయ్య గుట్ట దగ్గర అడ్డగోలుగా క్వారీయింగ్ జరుగుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. నామమాత్రపు అనుమతులు తీసుకుని రూల్స్ గిల్స్ జాంతానై అన్నట్టుగా ఇష్టానికి తవ్వుకో ఇంట్లో కూడేసుకో అన్నట్టు అక్రమ క్వారీయింగ్ జరుగుతోందని చెప్పుకునేవారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు నానా రచ్చ చేశారు. అంతా వైసీపీ నాయకుల ఇష్టారాజ్యం అయిపోతుందని, అక్రమ క్వారీయింగ్ ని వెంటనే నిలిపివేయాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. అడపాదడపా ఆందోళనలు నిర్వహించారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ లో కనిపిస్తోందట. కొట్టుకుంటే ఏం వస్తుంది బూడిద, కలిసుంటే కలదు సుఖం అనుకుంటూ టీడీపీ వైసీపీ నాయకులు కలిసిమెలిసి అడ్డగోలు మైనింగ్ చేస్తున్నారన్న విషయం కలకలం రేపుతోంది. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు ఇదే పాయింట్ లేవనెత్తుతున్నారట. వీళ్ళు అధికారంలోకి రాగానే నాటి తప్పులన్నీ ఒప్పులైపోయాయా? నాడు అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు కడిగిన ముత్యాలైపోయారా? మరకలన్నింటినీ వాషింగ్ పౌడర్ లో నానబెట్టి మరీ వదిలించేశారా? ఇప్పుడంతా శుద్ధపూసల మైనింగ్ జరుగుతోందా అని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారట జగ్గయ్యపేట జనం. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే 3-4 నెలల పాటు ఈ అక్రమ క్వారీయింగ్ ని నిలిపివేశారు. దీంతో పర్లేదు, టీడీపీ నాయకులు గట్టిగానే ఉన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట పడిందని అనుకున్నారు అంతా. కానీ ఆ ఆనందం 3 నెలల ముచ్చట అయిందట. 3 నెలల నుంచి భారీ ఎత్తున మునపటి కంటే ఉధృతంగా గుట్టలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆగిన అక్రమ క్వారీయింగ్ మొదలవడం వెనుక ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది స్థానికంగా. కొంగర మల్లయ్య గుట్ట క్వారీ కథలు చాలానే ఉన్నాయని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో సఖ్యత లేని టీడీపీ నాయకులు కొందరు నాడు ఇల్లీగల్ మైనింగ్ చేసిన వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారట. పాలిటిక్స్ ని పక్కన పడేద్దాం, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అంటూ రాయబేరాలు పంపినట్టు చెప్పుకుంటున్నారు. మీ స్టైల్లో మీరు పని చేసుకుపోండి, అధికారిక అండదండలో మేం కల్పిస్తామంటూ భరోసా ఇచ్చేసరికి అసలే రుచి మరిగి ఉన్న వైసీపీ లీడర్స్ గతంలో ఉన్న నామమాత్రపు అనుమతులతోనే ఇప్పుడు బీభత్సంగా తవ్విపోసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా టీడీపీ వైసీపీ నేతలు భాయి అంటూ కలిసి అక్రమాలు చేయడమే ఇప్పుడు జగ్గయ్యపేటలో హాట్ సబ్జెక్ట్. చుట్టూ ఉన్న అసైన్ భూములు, పట్టా భూములు కూడా చవక్గా కొనేసిన వైసీపీ నేతలకు అండగా టీడీపీ నాయకులు ఉండడంతో తాడి చెట్టు లోతున అడ్డగోలుగా తవ్వుతున్నా అడిగేవారు లేకుండా పోయారని అంటున్నారు. మొన్నటి వరకు అక్రమ క్వారీయింగ్ ని ఆపేస్తామని కబుర్లు చెప్పిన టీడీపీ నాయకులే ఇప్పుడు అదే టీంతో మిలాఖత్ అవడం చూసి డబ్బు బాబు డబ్బు అని పెదవి విరవడం స్థానికుల వంతవుతోంది. విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో నేరుగా కలెక్టర్ లక్ష్మీషా దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వైసీపీ నాయకులతో మిలాఖత్ అవుతున్న స్థానిక టీడీపీ వారికి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వర్గానికి పోసగడం లేదని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన 2 సీనియర్ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉండడంతో వారి సపోర్ట్ తోనే ఎమ్మెల్యే అంటే ఏమాత్రం లెక్క లేకుండా వైసీపీ వారితో చేతులు కలిపినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ విషయాన్ని అధిష్టానం దగ్గరే పంచాయతీకి పెట్టాలి అనుకుంటోందట ఎమ్మెల్యే వర్గం. వైసీపీ వారికి సహకరిస్తే టీడీపీకి ద్రోహం చేసినట్టేనని ఒకవైపు చంద్రబాబు పదే చెబుతున్నా, జగ్గయ్యపేటలో ఓ వర్గం చెవికెక్కకపోవడమే అసలు విషాదమని అంటోంది శ్రీరామ్ తాతయ్య వర్గం. ఈ అక్రమ క్వారీయింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.